బాధిత కుటుంబానికి 2.5 లక్షల ఆర్థిక సహాయం. కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామంటూ నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. గ్రామాలలో ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఓర్వకల్ మండలంలోని మిదివేముల గ్రామంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. బుధవారం నాడు నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మిదివేముల గ్రామాన్ని చేరుకుని రమేష్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. 2 లక్షల రూపాయలు వైసీపీ ప్రభుత్వం తరపున, మాజీ ఎమ్మెల్యే కాటసాని తరపున 50,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పథకాల మీద దృష్టి పెట్టమంటే రెడ్ బుక్ రాజ్యాంగం మీద దృష్టి పెట్టారన్నారు. ఫ్యాక్షన్ ని వైసీపీ ఎప్పుడూ సమర్థించదు. కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే ఇంకా ఎక్కువ హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చే పనిలో ఉండాలి. కానీ హత్య రాజకీయాలకు నాంది పలుకుతూ కార్యకర్తలను పదే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలకు వారెప్పుడు అండగా తోడుగా ఉంటారని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులు ఎల్లప్పుడూ కంటి రెప్పలా చూసుకుంటారని భరోసా ఇచ్చారు. ఇలాంటి సంఘటనలను చూసి ఎవరు భయపడవద్దని, మీకు అండగా వైసీపీ ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు. రమేష్ నాయుడుని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, అందుకు తగిన చర్యలు పోలీసులు తీసుకోవాలని తెలిపారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసు వారిని కోరారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ మండల అధ్యక్షులు చెన్నారెడ్డి, జడ్పీటీసీ రంగనాథ్ గౌడ్, ఎంపీపీ తిప్పన్న, వైస్ ఎంపీటీసీ పద్మనాభరెడ్డి, వెంగన్న, నాగతిరుపాలు, ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, జగన్మోహన్ రెడ్డి, నాగతిరుపాలు, హరినాథ్ రెడ్డి, బి శేఖర్ రెడ్డి, యువరాజ్, వైసీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ భార్యను, వాళ్ళ కొడుకు, కూతురును, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు పార్టీ తరఫున వాళ్ళకు 2 లక్షల రూపాయలు శాంక్షన్ చెక్ ఇవ్వడం జరిగింది. నేను కూడా వ్యక్తిగతంగా వాళ్ళకు 50,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు రమేష్ నాయుడు గురించి వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళందరూ కూడా మాట్లాడారు. చాలా మంచి వ్యక్తి. మా దగ్గర కూడా ప్రభాకర్ రెడ్డి అన్నమ్మడు వచ్చి మాట్లాడతారని, కానీ అంతవరకు ఊరికి సంబంధించిన విషయాలు మాట్లాడారు. ఊళ్ళో అందరికి కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుకునేవాడు రమేష్ నాయుడు. ఈ ఊళ్ళో వాళ్ళకి ఇవ్వద్దు, వీళ్ళకి ఇవ్వద్దని ఏ రోజు కూడా, ఒకవేళ మనం ఏదైనా వాళ్ళు వీళ్ళు మన వాళ్ళు ఏదైనా వాళ్ళు అది లేదు అందరూ మనలో రేపొద్దున మనకే సపోర్ట్ చేస్తారు, మనం వద్దు వాళ్ళకి సపోర్ట్ చేయమని కోరిన వ్యక్తి కాబట్టి అటువంటి మంచి వ్యక్తిని కోల్పోవడం ఒక విధంగా మా పార్టీకి తీరని నష్టం. మాకు అన్ని విధాలా బాగా సపోర్ట్గా ఉన్నాడు. ఊళ్ళో మనకి ఏదైనా ప్రోగ్రామ్స్ ఏమైనా కూడా అన్ని విధాలు ఫుల్ సపోర్ట్ చేసి మనకు అన్ని విధాలు సపోర్ట్ చేసి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇట్లా ఎంతమందిని ఊళ్ళల్లో చేతనైతే మంచి పని చేయడానికి ప్రజలకు మంచి చేయండి, మాకంటే బెటర్గా స్కీములు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలను మించి మీరు ఇవ్వండి. మీరు ఎలక్షన్ల ముందర అందరినీ ప్రజలను మోసం చేయడానికి సూపర్ 6 పథకాలు మీరు ఆ పథకాలను అమలు చేయడం మీ చేతగాక ఊళ్ళల్లో మేము ఇట్లా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతాము, మాకు ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్ళను మేము ఏదో విధంగా చేస్తాము, మాకు అగెనెస్ట్గా ఏదైనా మీరు ఉద్యమాలు చేపట్టినా ఇంకొకటి చేపట్టిన కార్యక్రమాల్లో ఎవరైతే ప్రజలను తోలుకొస్తారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేస్తాము, అటువంటి వాళ్ళని మేము చంపుతామని పోతే మాత్రం ఎంతవరకు ఈ కాలం జరుగుతుంది అనేది మాత్రం ఒకటి ఆలోచించాల్సిన అవసరం. ఎవరైనా కూడా ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేసేవాడు ఫ్యాక్షన్లోనే పోవడం జరుగుతుంది. అలా అటువంటిది ఏం లేదు. మామూలుగా ఒకరిని ఏదైనా చేయమని చెప్తే మళ్ళీ వానికి అదే కర్మ రాసుకొచ్చింటుంది. మళ్ళీ ఎప్పుడు సరే ఏదో ఒక టైంలో కూడా దేవుడు అనేవాడు ఎవరిని ఊరికి వదిలిపెట్టాడు. అదేదో ఈరోజు జరుగుతుంది, మా ఇష్టం వచ్చినట్టు జరుగుతామనుకుంటే మాత్రం ఏదో ఒక టైంలో మాత్రం ఆ పుణ్యం ఖచ్చితంగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. మంచి వ్యక్తులను కేవలం రాజకీయాల కోసం ఒకవేళ ఏమన్నా ఫ్యాక్షన్ ఉంది, వీళ్ళు ఫ్యాక్షన్ ఉంటే నాకు బతికితే నా ప్రాణానికి ముప్పు అనుకునే పరిస్థితిలో ఏదైనా ఉంటే అది వేరు. కానీ
ఇట్లా రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళు ఉంటే ప్రజలను భయభ్రాంతులు చేసుకోవాలా అది ఇది అని అంటే మాత్రం ప్రజలు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రమేష్ నాయుడు ఈరోజు పోయినందుకు బాధ, కానీ దాని పరిణామస్థానం ఏమిటి అనేది కూడా మొత్తం ఇప్పుడు ఎవరైతే వాళ్ళు చేస్తారో వాళ్ళు చట్ట ప్రకారం ఖచ్చితంగా వాళ్ళ మీద పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. దాన్ని మనం కూడా ఇది యాక్షన్ తీసుకోరని చెప్పడానికి పోలీసులు కానీ ఎస్పీ గారు కానీ ఖచ్చితంగా ఇటువంటి ఈ మండలంలో ఇటువంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతోనే వాళ్ళు చాలా గట్టిగా ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఒక మండలం వేరే విలేజెస్లో ఇటువంటి జరగవు అని కూడా వాళ్ళు కూడా మేము గట్టిగా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేసేది ఒకటి, ఈ కేసును పకడ్బందీగా ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఏదైతే రమేష్ నాయుడు కుటుంబానికి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ఆ దోషులు ఎవరైతే దీనికి పాల్పడినారో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా కఠినమైన శిక్ష వేసే విధంగా ఖచ్చితంగా అటువంటి వాళ్ళ ఊళ్ళో ఇటువంటి ప్రభావితం కాకుండా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని పోలీసులను యాక్షన్ తీసుకోండి. కానీ ఈ గ్రామంలో కార్యకర్తలను ప్రజలందరినీ కూడా కోరేది ఒకటి, మీరు ఇటువంటి భయభ్రాంతులకు భయపడద్దు. ఎవడు శాశ్వతం కానే కాదు. జరిపిన నాళ్ళు కొద్ది జరగకపోతే పరిస్థితి ఏమిటనేది కూడా చాలామంది ఎంఐఎంలు అందరినీ చేసాం. జరిపిన వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి వాళ్ళ చరిత్రలు చూసుకుంటే కూడా మనకు తెలిసిపోతాయి. ఆ పేర్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను ప్రజలందరూ కూడా మీకు అన్ని విధాలా మేము సపోర్ట్ ఉంటాం. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికి కూడా భయపడద్దు. ఇంతకుముందు మీకు ఏ విధంగా సపోర్ట్ ఉన్నారో అంతకంటే ఇంకా పూర్తిగా సపోర్ట్ ప్రభాకర్ రెడ్డి గారిని అనుకుంటాం. ఈ గ్రామంలో ప్రజలకు అందరూ కూడా ఖచ్చితంగా మా చేతనైనంత వరకు మీకు అన్ని విధాలుగా ఉంటాం. మనగా ఎటువంటి దౌర్జన్యాలు కానీ ఎటువంటి కానీ మనకేం అవసరం లేదు. తీసుకునే వాళ్ళు అటువంటి ఎవరైనా ఉండే వాళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకుంటారు. మనం ఎంతసేపు పోలీసులను వాళ్ళకి రిపోర్ట్ చేయడం, వాళ్ళ మీద ఎవరైతే మన మీదకి వస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని పోలీసులను కూడా తర్వాత ఒకవేళ పోలీసులు కూడా దీని గురించి ఆలోచించకపోతే ఏంటని తర్వాత మళ్ళీ మనం ఏం కావాలి, మనం అంతా ఈ గ్రామస్తులు మండలం మొత్తం ఆలోచన చేసుకుంటాము. ఖచ్చితంగా పోలీసులు మనకు న్యాయం చేస్తారని నమ్మకం మనకు పూర్తిగా ఉంది కాబట్టి పోలీసుల మీదనే వదిలిపెడతాం. వాళ్ళే న్యాయం చేస్తారని మన వాళ్ళ పోలీసుల మీదనే వదిలిపెడతాం. నేను ఈ ఊరు సంబంధించిన వరకు ప్రతి ఒక్కరికి అన్నదాన్ని అంటాం. ఈ రమేష్ నాయుడు కుటుంబానికి మనం ఖచ్చితంగా వాళ్ళ భర్త కోల్పోయినా కూడా మన పార్టీ తరఫు నుంచి మన కోసమే కోల్పోయినా వాళ్ళకి మనం ఏదైనా కూడా మన నుంచి ఏ హెల్ప్ కావాలన్నా మన చేతనైనా కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో కానీ ఎప్పుడైనా కానీ మన పార్టీ తరఫున కానీ మేము కానీ ఖచ్చితంగా మా కుటుంబానికి అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటాం. మాతో పాటు మీరు ప్రభాకర్ రెడ్డి ఈ ఊళ్ళో నాయకులు కూడా అందరం కూడా సపోర్ట్ ఉంటాం.